అందరికీ ఒళ్ళు జల్లు మంది ఒక్కసారి కళ్ళు తిరిగే ఈ సినిమా కొట్టిన సక్సెస్తో. అంటే శేఖర్ కమల నాది 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 నాదే ఈ లోకమంతా. ఇప్పుడు ఆనంద్ కానీ గోదావరి కానీ దర్ ఆల్ హ్యాపీ ఫిల్మ్ అండి. బేసిక్ ఆ స్పేస్లో ఉంటుంది. కాకపోతే ఒక అండర్లైన్ స్ట్రగుల్ ఉంటుంది ఐదర్ ఉమెన్ కో ఒక చిన్న. సో ఈ బిచ్చగాడిని ఇలాంటి ఫైట్ రిలేట్ చేసుకోరు. కానీ అదృష్టం నాకు ఎక్కడ మ్యాజిక్ జరిగింది అనుకుంటున్నానంటే నేను బేసిక్గా ఈ సినిమా చాలా అనుకున్న దానికన్నా బడ్జెట్ ఎక్కువైపోవడానికి కారణం ది టైం టేకెన్. అంటే ఆయన ఏమన్నారంటే దానికి ముందు ఒక బడ్జెట్ చెప్తారండి, తర్వాత బడ్జెట్ మారిపోతుంది, ఏం చేయలేము, వీఆర్ హెల్ప్లెస్ అని నా ఇంటర్వ్యూలో రికార్డెడ్ ఇంటర్వ్యూలో చెప్పాడు సార్. బడ్జెట్ ఒకటి అనుకుంటాం, ఒకటి అవుతుంది అది నెంబర్స్ పెరిగే కొద్దీ అది అట్లా అనిపిస్తుంది. 40 crores అని పర్సంటేజ్ లెక్కన అదే ఉంటుంది. ఇప్పుడు 120 చెప్పిన తర్వాత నీకు 25% వేసుకుంటే అదే ఉంటుంది బేసిక్గా. నాగార్జున గారి క్యారెక్టర్ సరైన ఫినిషింగ్ లేదు, ఆ ఫ్యామిలీ ఏమైందో తెలియదు. అదే బేసిక్గా అంటే నాగార్జున క్యారెక్టర్కి పర్ఫెక్ట్ క్లోజర్ అండి. నాగార్జున ఫ్యామిలీకి చేయలేదు బేసిక్గా. అంటే ఆయన అంతకంటే అంటే చిరంజీవి లాంటి ఆయనే అక్కడ నిలబడి ఇంకా ధనుష్ తప్పితే ఇండియాలో ఎవడు చేయలేడు క్యారెక్టర్ అన్నారు. న్యాచురల్గా ఆ క్యారెక్టర్ ఇమిడిపోయి ఆ క్యారెక్టర్ని అంత బాగా చూపించడం అన్నది ధనుష్ తప్ప ఇంకెవరు లేరు. ఈయన సపోజ్ నేను చేయలేని శేఖర్, వెరీ సారీ, நான் ரொம்ப பிஸியாக இருக்கேன், நான் பண்ண முடியாது అని சொன்னா என்ன பண்ணுவேని ఎవరున్నారు చేయడానికి? నన్ను అడిగితే నా వల్ల కాదు. అంటే మీరు మామూలుగా ఒక చిరంజీవి గారని ఒక బ్రాడర్ ఫ్రేమ్ని కనుక ఎదురుగుండా పెట్టుకుంటే మీరు దేనికి కనెక్ట్ అవ్వగలుగుతారు సార్ ఆయనలోని? అంటే ఆయనలోని ఎంటర్టైన్మెంట్ కోఎఫిషియెంట్గా, లేకపోతే ఆయన తాలూకా ఇమోషన్ పవర్ దానికా? నాకు ఎక్కువ అంటే నేను ఆయన ఎమోషన్ రష్మికని అంత పెద్ద హీరోయిన్ ఓ పక్కన చిరంజీవి గారు, నాగార్జున గారు మా క్రష్ అంటే మా క్రష్ అని మాట్లాడిన రష్మికని మీరు జస్ట్ ప్లాట్ఫామ్ మీద ఏడుస్తూ ఇంట్రడక్షన్ ఇచ్చారు. రష్మికలో చాలా ఒక చిన్నతనం, ఒక ఇన్నోసెన్స్. నీ చావు నువ్వు చావు, నా చావు నేను చేస్తా, బతుకేం చేయాలి, బతుకు కోసమే బతుకు. అదే ఇప్పుడు నాన్నగారితో మీ సినిమా ఏషియన్ ఫిలిమ్స్కి ఉన్నదని చెప్పి తెలిసింది నాకు. మీ వరకు రాలా? అంటే నేను తెలుగులో ఆడినంత బాగా తమిళ్లో కనెక్ట్ అవ్వలేదండి. వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ దట్ సార్? హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. కెన్ యూ సే నో? స్పెషల్ టచ్ ఏంటంటే సినిమా పరిశ్రమ నటి నుంచి ఒక్కసారి కుదిపేసింది. ఒక్కసారి అందరికీ ఒళ్ళు జల్లు మంది ఒక్కసారి కళ్ళు తిరిగే ఈ సినిమా కొట్టిన సక్సెస్తో. కుబేర్ లాంటి సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో ఈ రోజుల్లో వస్తుందంటే ఎవ్వరూ నమ్మలేరు. కలలో కూడా ఊహించని ఒక గొప్ప విజయాన్ని తెలుగు సినిమా పరిశ్రమ కట్టబెట్టి నటులకి కొత్త జీవితాన్ని ప్రసాదించిన దర్శకుడు ఇప్పుడు మనతో పాటు ఇంటర్వ్యూలో కూర్చున్నారు. ఆయన పేరు నేను మీకు చెప్పక్కర్లేదు, బట్ కస్టమర్ ఇస్ సేక్ ఐ విల్ టెల్ యూ. శేఖర్ కమల ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయనకి మీ అందరి తరఫున ఈ విజయం సాక్షిగా ఆయనకి నేను ఇంటర్వ్యూకి ఆహ్వానం పలుకుతున్నాను. సార్ వెల్కమ్. నమస్తే సార్. చాలా యూ హ్యావ్ రియల్లీ ఓవర్ బర్డెన్డ్ అస్. మీ సినిమాతో వచ్చిన ఆ ఫీలు ఇప్పటికీ స్టిల్ నేను ఆ రీమ్స్లో ఉన్నా, ఆ సినిమా రీమ్స్లో. మీరు ఎట్లా ఉన్నారు? నేను చాలా కొంచెం రిలాక్స్, అంటే చాలా స్ట్రెస్ఫుల్ జర్నీ యాక్చువల్లీ. ఇట్స్ నాట్ నా అన్ని సినిమాలకి ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు యాక్చువల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్గర్ స్టార్స్, దెన్ బిగ్గర్ బడ్జెట్, అండ్ ఆల్సో బిగ్గర్ క్యాన్వాస్ పెద్దది. అండ్ బడ్జెట్ మామూలుగా స్టార్స్ ఉన్నారని బడ్జెట్ అవ్వలేదు. సో చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి ఒకప్పుడు తీసేవారేమో అట్లా. బేసిక్గా రియల్ బాంబేలో కూడా ఒకప్పుడు ఇంకా చాలా ఈజీగా ఉండేది. ఇప్పుడున్న మన
లాజిస్టికల్ ఇది సిటీస్ ఎలా పెరుగుతున్నాయి, పర్మిషన్స్ కానీ, క్రౌడ్ కానీ, మేనేజ్మెంట్ కానీ, డిస్టెన్సెస్ కానీ, కాస్ట్ కానీ అన్నీ, అండ్ ఆల్సో అక్కడ రియల్గా తీయడం అనేది ఇప్పుడు చాలా 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 కష్టంతో కూడుకున్నది. అది చేసాము. ఆల్సో ఈ సినిమాకి నాట్ జస్ట్ బాంబేలో ఎక్కువ, బాంబేలో మేజర్ చేసాము. తర్వాత ఇంకా లొకేషన్స్ కూడా ఒక పక్క రోడ్లు, బీచ్లు, సముద్రాలు, అడవులు అన్ని, అంటే కొన్ని గోవా, కొన్ని ఇట్లా చెత్త కుప్పలు అని, అంటే అసలు గుళ్ళు, రద్దీ ఉన్న గుళ్ళు, ఇట్లాంటివన్నీ, అంటే అవన్నీ తీయాల్సి వచ్చింది. సో బేసిక్గా ఇది ఒక అంటే ప్రొడక్షన్ ఎగ్జిక్యూషన్ అంటే ఒక ప్రొడక్షన్ బడ్జెట్ ఒక ఎత్తు, ఎగ్జిక్యూషన్కి మాత్రం నైట్ మేరిష్ కష్టం అన్నమాట. సో అదంతా అయ్యి ఒక కొత్త సినిమా చెప్తున్నాం అన్న ఒక నమ్మకం. అండ్ ఆల్సో ఎప్పుడు ఎవరు చెప్పండి ఒకటి నేను ముందు నుంచి చెప్తా ఉన్నాను ప్రమోషన్స్ టైంలో కూడా, ఇది అంటే డిఫరెంట్గా ఉంటుంది అంటే ఇది వేరే, ఈసారి వేరే అని, ఈసారి నా నుంచి కూడా వేరే కాదు, జనరల్గా కూడా వేరే అని చెప్తా వచ్చాను. అలాంటిది ఒక భయం కూడా ఉంటుంది. వేరే అన్నప్పుడు కంప్లీట్గా నువ్వు వేరే చేస్తే కొన్నిసార్లు అత్యంత కొత్తది ఆవిష్కరించినా కానీ మీకు అర్థం అవుతుందో లేదో తెలియదు. కొంచెం ఒక గ్యాప్ వస్తుందేమో, మళ్ళీ అందుకుంటారా లేదా అన్న దానికి తెలుగు ప్రేక్షకుల చేత నాకు 100కి 100 మార్కులు వచ్చి ఇంకా అసలు ఓవర్వెల్మింగ్గా ఉంది. ఆ సంతోషాన్ని నేను ఇంకా అంటే ఇమీడియట్గా నేను నిన్న మొన్న తిరుపతి వెళ్ళాను. సో అక్కడ కొన్ని షార్ట్లు తీసాము బేసిక్, సో ఓపెనింగ్ షార్ట్స్. సో ఐ థాట్ ఇంకా అంటే సంథింగ్ డివైన్ ఏదో వర్క్ చేసిందేమో అనిపించింది. అంత హ్యాపీగా ఉన్నాను. సో ఇట్స్ లైక్ నిజంగా చాలా హ్యాపీ అండ్ ఒక రిలీవ్డ్గా ఉన్నాను. అంటే పెద్ద కొండ దిగిపోయినట్టుంది యాక్చువల్లీ. ఇద్దరు పెద్ద అంటే 2 కొండల్ని హ్యాండిల్ చేయాలి. 2 కొండలు, మళ్ళీ రష్మిక ఇంకో కొండ, మళ్ళీ దేవిశ్వరుడు అంటే పెద్ద స్కేల్ అంటారు, జిమ్ సర్వ్ అనేది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. ఎస్, కానీ నేను ఒక పాయింట్ నాకు మొదటి నుంచి డౌట్గా ఉంది సార్ సినిమా చూసిన నుంచి. మీరు నిజంగా ఈ సినిమా ఇంత సక్సెస్ అవుతుందని కళ్ళలోనైనా ఊహించారండి? లేదు, అంటే నేను అది సక్సెస్ యాక్చువల్లీ నాకు ఒకటి ఉంటుంది. నేను ఎంత ఇప్పుడు సెన్సిబుల్, ఇప్పుడు నేను కొత్త నా మార్క్ సినిమాలు, నా వాయిస్ డిఫరెంట్గా తీస్తానని నా మీద ఒక అంటే అది ఒక నమ్మకం ఉంది ఆడియన్స్కి. కానీ లోపల నేను ఆడియన్స్ లేకుండా మాత్రం ఇదేదో నా సొంత ప్రయత్నాన్ని తీసేద్దామని మాత్రం నేను ఎప్పుడు అనుకోలేదు. అదే నా సక్సెస్. అంటే బేసిక్గా కొత్త సినిమా చేసిన కమర్షియల్ సినిమాలో నా ప్రతి సినిమా కమర్షియల్లీ వయబుల్ హిట్ సినిమా. అవును. సో నేను అది దాటను. సో నేను ఎక్కడైనా ఇది ఎత్తుకున్నప్పుడు కూడా నేను అది అంటే ఇది టార్గెట్ రీచ్ అవుతుంది అని చాలా ఒక హై పాయింట్స్ కానీ, ఒక ఎమోషనల్ కనెక్ట్ కానీ, థ్రిల్లర్ మూమెంట్స్ కానీ ఇవన్నీ ఒక స్క్రీన్ ప్లేలో నేను అవన్నీ నాకు నమ్మకం. కాకపోతే ఎక్కడ మీరు అన్నది ఎక్కడంటే ప్యాలెట్ కొత్తది. అంటే అసలు మీరు అంటే ఇలాంటి యాక్చువల్ నాకు హాలీవుడ్ అని ఏ సినిమాలోనూ ఇట్లాంటి సౌత్ ఇండియా, మలయాళం కానీ, తమిళ, కన్నడ, హిందీ కానీ ఏ కూడా కొత్త పాయింట్గా వచ్చింది. అంటే బిచ్చగాడు చేశారు ఎప్పుడో, కానీ ఇది కాదు, ఇట్లా కాదు ఇది. సో ఒక పెద్ద క్లాస్ డిఫరెన్స్ అంటే ఒక ఐడియాలజికల్ ఒక డిఫరెన్స్, అంటే ఒక పెద్ద అత్యంత ధనవంతుడు, అత్యంత పేదోడు అనేది ఒక పెద్ద క్లాస్ డిఫరెన్స్. అంటే ఒక ఐడియాలజీ అది. అంటే నువ్వు ఇండియాలో పేదరికం చూపిస్తావా, గొప్పోళ్ళ సైడా, పేదరికం సైడా, ఇలాంటి పెద్ద ఐడియాలజికల్ ఒక కాన్సెప్ట్స్ ఉన్న కథ కాబట్టి కొంచెం నాకు అరే ఇది ఎలా అందించాలన్నది ఉంది. ఇంత పెద్దది నేను రెండే అనుకున్నాను. ఐదర్ వెళ్తే ఆల్ అవుట్ వెళ్ళిపోతుంది, లేకపోతే ఏదైనా తేడా వద్దు అనుకున్నాను. లేకపోద్దని అంతే కదా. బట్ దానికి ఇంత బడ్జెట్ పెట్టించారు. అది అంటే ఇట్స్ హెడ్ అండ్ టాస్ ఆల్మోస్ట్. అఫ్ కోర్స్ యూ హ్యాడ్ యువర్ ఓన్ మెకానిజం అనుకోండి. అంటే కథని అది ఎలాంటి కథ అయినా ఒక చిన్న డిఫీటెడ్ మూడ్ ఉంటుంది క్యారెక్టర్లకు మీ సినిమాలో, ఓ హెల్ప్లెస్నెస్ ఉంటుంది మీ సినిమాలో క్యారెక్టర్స్కి. ఏ సినిమా అయినా కావచ్చు. ఏదో మధ్యలో హ్యాపీ డేస్ ఒకటి పక్కన పెడితే ప్రతి సినిమాలోనే అలాంటి మూడ్ ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఆ మూడ్ ఉంది. వాడు హీరోగా మనం చెప్పుకోవాలంటే ధనుష్ ఈజ్ కంప్లీట్లీ ఈజ్ రాటన్ క్యారెక్టర్. ముస్టివాడు అన్ని సినిమాల్లో ఉన్నది నాకు బేసిక్గా. అంటే ఇప్పుడు నా హీరోస్ లో ఇప్పుడు ఆనంద్ కానీ, గోదావరి కానీ, దేర్ ఆల్ హ్యాపీ ఫిల్మ్స్ అండి. బేసిక్ ఆ స్పేస్ లో ఉంటుంది. కాకపోతే ఒక అండర్లైన్ స్ట్రగుల్ ఉంటుంది. ఐదర్ ఉమెన్ కో ఒక చిన్న. సో ఆ స్ట్రగుల్ ని నేను ఒక అందరికీ అంటే అందరు రిలేట్ చేసుకునే స్ట్రగుల్. ఇందులో నాకు ఒకటే ఏంటంటే బేసిక్ గా
మీరు అన్నట్టు నేను సూపర్ కాన్ఫిడెంట్ రిగార్డింగ్ ద స్క్రీన్ ప్లే అండ్ ధనుష్ యాక్టింగ్ కానీ, నాగార్జున గారి కొత్త అవతారం కానీ, ఇవన్నిట్లో నేను సూపర్ కాన్ఫిడెంట్. ద ఓన్లీ థింగ్ ఈజ్ రిలేటబిలిటీ ఉంటుంది. రిలేటబిలిటీలో ఇప్పుడు మన అన్ని సినిమాల్లో ఒక రిలేటబిలిటీ ఉంటుంది బేసిక్. అంటే ఇప్పుడు ఆనంద్, గోదావరి, ఫిదాలో అందరు కూతుళ్ళు, ఏదో సంథింగ్, ఒక ఆనంద్లో అమ్మాయిలు, లేకపోతే హ్యాపీ డేస్ లో స్టూడెంట్స్, అదే ఒక లీడర్ ఒకటి విజువల్ థింగ్, అది మనం రిలేట్ చేసుకోలేము కానీ విజువల్ థింగ్. అలా ఇందులో ఈ బిచ్చగాడిని ఇలాంటి ఫైట్ రిలేట్ చేసుకోరు. కానీ అదృష్టం నాకు ఎక్కడ మ్యాజిక్ జరిగింది అని అనుకుంటున్నానంటే, నేను బేసిక్ గా దట్ ఇది నాట్ జస్ట్ బిచ్చగాడు, ఎనీబడి హూ హ్యాస్, అంటే ఇప్పుడు మరీ అత్యంత ధనవంతులు మనం ఎలా రీచ్ అవుతున్నారు, ఇట్లాంటి ఒక అందరికీ ఒక మిడిల్ క్లాస్ కానీ, కామన్ మ్యాన్ సినిమా ఇంకా కామన్ సినిమా అవగానే అది దాన్ని దాటినది. సో ఆ రిలేటబిలిటీ వచ్చింది. సో దట్స్ ద మ్యాజిక్. అంటే మ్యాజిక్ మీరు దీన్ని ఒక కొత్త పోకడలో రాశారు, ఆర్టిస్టుల చేత కూడా కొత్త క్యారెక్టర్లు చేయించారు. అది ఈ రోజున వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. నాగార్జున గారు ఇంకో 40 ఏళ్ళు నాకు తిరుగులేదని చెప్పాడు స్టేజ్ మీద. బట్ ఈ బడ్జెట్ ని మీరు ఒక స్టేక్ అని కానీ, లేకపోతే ఇది ఒక రిస్క్ అని కానీ అనుకోలేదంటే 150 కోట్ల రూపాయల కంటెంట్ ఇది అని అనిపించిందా మీకు? కంటెంట్ అనిపించడం కూడా అది కంటెంట్ కి అవసరం అయిపోయిందని మాకు తెలుస్తా ఉండేది. అంటే తీసే టైంలో కూడా ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఈ సినిమా చూడగానే ఈ సినిమాలో సక్సెస్ ఈ క్యాన్వస్. అంటే ఇప్పుడు ఇదే సినిమా ఈ క్యాన్వస్ లేకుండా ఇప్పుడు బాంబేలో కాకుండా ఎక్కడెక్కడైనా తీసేస్తే ఈ రిజల్ట్ వచ్చేది కదేమో. సో ద క్యాన్వస్ నీడెడ్ ద మనీ. సో ఎక్కడో మేము మధ్యలో నేను ఒక ఈ బడ్జెట్ ఎక్కువ అవుతుందా, బడ్జెట్ ఇంత పెడుతున్నామా అని ఎరుక ఉన్నా అంత రాలేదు బేసిక్. అంటే జస్ట్ మా ప్రొడ్యూసర్స్ దేవర్ లైక్, ఓకే ఇది స్టార్ సినిమా కదా, ఇది ఇలాంటి స్టార్స్ తో ఇలాంటి లొకేషన్స్ తో తీస్తున్నప్పుడు అవుతుంది అన్న ఇది ఉండింది. బట్ నేను ఇది మెల్లగా అర్థమైంది ఏంటంటే ఈ సినిమాకి క్యాన్వస్ కావాలని కొన్నిసార్లు మేము, అంటే బేసిక్గా మేము ఏంటి మా టీం కానీ మేము డిస్కషన్స్ జరిగినాయి. అంటే బేసిక్ ఇక్కడ బాంబేలో ఈ సీన్ అవసరమా, ఇది ఇట్లా ఈ సీన్ ఇక్కడ ఏమైనా తీయచ్చా ఇట్లా అన్న దాంట్లో మేము అన్కాంప్రమైజింగ్ వెళ్ళాము. వెళ్ళాల్సిందే బాంబే అన్నట్టు. సో ఎక్కడన్నా అనిపించినప్పుడు ఈ సినిమాకి కావాల్సింది కథకి కావాలని చెప్పి మేము ఇంకా ఆల్ అవుట్ వెళ్ళాము అన్నమాట. సో అదే రిజల్ట్. భయపడలేదు ఎక్కడ అంత భయం. అవునా? అంటే ఒక టైంలో దీనికి షూటింగ్ టైం కూడా చాలా ఎక్కువ పట్టింది కదా సార్? షూటింగ్ టైం అంటే బేసిక్ గా బికాస్ ఆఫ్ అంటే మేము వెయిట్ చేయాల్సి వచ్చింది చాలా. అంటే షూటింగ్ డేస్ కొంచెం నేను నా అన్ని సినిమాలు ఇప్పుడు నేను హ్యాపీ డేస్ తీసుకున్నా, ఏది తీసుకున్నా నేను 100 అబోవ్ అట్లా వెళ్తుంది. ఇందులో 200 కాల్ షీట్స్ అని మీ కెమెరామెన్ మాట్లాడారు మొన్న. కాల్ షీట్స్ అంటే డే ఇప్పుడు అంటే డే నైట్ అట్లా కాల్ షీట్స్ జనరల్ గా లెక్క పెట్టాను. ఆ కెమెరామెన్ లెక్క పెడతారు కాల్ షీట్స్. అంటే ఇప్పుడు సపోజ్ 6 o'clock ప్యాక్ చేయాల్సింది 8 o'clock ప్యాక్ చేస్తే అది ఇంకో కాల్ షీట్ అనిపిస్తుంది. అంటే ఒక 2 గంటలు ఎక్కువైనా ఇంకో కాల్ షీట్ కదా. కానీ ఐ థింక్ మోర్ దెన్ 100 అయింది. కానీ నేను జనరల్ నా సినిమాల్లో అన్ని కైండ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డేస్ ఉంటాయి. ఇందులో ఏంటి అంటే బేసిక్ గా టైం గ్యాప్స్ వచ్చినాయి కొంచెం. అంటే బేసిక్ గా కాల్ షీట్స్ దొరకడం కానీ, ధనుష్ ఇస్ బిజీ స్టార్, మళ్ళీ అక్కడి నుంచి రష్మిక ఇస్ బిజీ స్టార్, వాళ్ళ కాల్ షీట్స్ వెయిట్ చేయడం, మళ్ళీ చేయడం, అట్లా దానికోసం నెంబర్ ఆఫ్ టైం అంటే ఇయర్ అంటే ఒక 6-7 months షూట్ చేస్తున్నట్టుంది. కానీ కంటిన్యూస్ చేయలేదు. నెంబర్ ఆఫ్ డేస్ ఇస్ పర్వాలేదు. అంటే మేము ముందు అనుకున్న దానికంటే ఒక 20 days ఎక్కువ అట్లా చేసాం. ఓకే. అంటే మామూలుగా బయట ట్రేడ్ లో డ్యూరింగ్ ది షూటింగ్ బాగా చాలా చోట్ల వైడ్లీ డిస్కస్డ్ పాయింట్ ఏంటంటే, ఈ సినిమా చాలా అనుకున్న దానికన్నా బడ్జెట్ ఎక్కువైపోవడానికి కారణం ది టైం టేకెన్. ఇంత టైం పట్టడం వల్ల ఇంట్రెస్ట్లు కానీ వాటి తాలూకా వెయిటేజ్ ఎక్కువగా బడ్జెట్ మీద పడింది. మరి వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తారో, హిట్ అయితే పర్లేదు కానీ లేకపోతే ఇంకా అంతే అన్నట్టుగా మాట్లాడుకున్నారు సార్. అంటే ఇది ఏ సినిమా అని అంతేనండి. బేసిక్ ఇప్పుడు ఒక సినిమా అనేది ఒక కథ, ఒక కళ, డ్రీమ్. ఆ డ్రీమ్ రియాలిటీ చేసుకోవడానికి అంటే నాకు అంత అంటే ఇప్పుడు అంటే నేను నేలో విడిచైతే సాంగ్ చేయను బేసిక్. అంటే అంత పైకి ఎగిరిపోయి నేను ఏదో అన్రియలిస్టిక్ చేయను. ఎక్కడో చోట నాకు ఆ చెక్ ఉంటుంది. ఇది కథాపరంగా ఒక నమ్మకం అనేది ఉంది నాకు బేసిక్. సో ఈ కథకి ఇంత తీసుకుంటుంది అని అనుకున్నప్పుడు ఓకే ఆ ప్రకారంగానే వెళ్ళాం బేసిక్. అంటే బయట
జనరల్ ఇప్పుడు జనరల్ అనుకోవడం ఇవన్నీ అదొక ఎత్తు. అంటే యాజ్ అ డైరెక్టర్ ఆర్ యాజ్ అ మేకర్స్ మా టీమ్ కానీ మేము కానీ ప్రొడ్యూసర్ కానీ వీఆర్ అంటే మాకు ఒక అవగాహన ఉంటుంది, ఇది అయితే ఇంత అవుతుంది, ఇది అయితే ఇంత చేస్తామని. లేదు అంటే ఎప్పుడో మేము రీచెక్ చేసుకునేవాళ్ళం. సో ఆ నమ్మకంతో వెళ్ళాం యాక్చువల్లీ. అదే ఇప్పుడు కథ వరకు మనం ఆలోచించుకుంటే ఇప్పుడు నాగార్జున గారిని కానీ లేకపోతే మీకు పర్సనల్గా ఇంతకన్నా బెటర్ చేసి ఉంటే బాగుండేది ఈ సీన్స్, లేకపోతే ఈ ఎపిసోడ్ని ఇలా మార్చుంటే బాగుండేది, ఇంకా బెటర్గా ఉండేది అని అనిపించింది ఏదైనా ఉందండి మీకు? యు ఆర్ హ్యాపీలీ డన్ విత్ దిస్, ఈ వెర్షన్ ఇదే బెస్ట్ అని చెప్పగలరా? ఈ వర్షన్ అయితే ఇదే బెస్ట్ అండి. ఏదంటే బేసిక్గా అంటే ఎనీ మేకర్కి నాకు తెలిసి ఎనీ డైరెక్టర్ కానీ కానీ చూసుకున్న తర్వాత ఎప్పుడు అరే ఇది బెటర్ చేయొచ్చా, అది బెటర్ చేయొచ్చా, ఇది బెటర్ చేయొచ్చా, ఇంకా బెటర్ చేయొచ్చా అని ఎవ్రీ డే అసలు షూట్ తర్వాత ఆ రోజు రాత్రే అరే అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. సో అది దాన్ని ఎవరు ఏం చేయలేము. అది ఇన్ జనరల్ చెప్తున్నాను. ఈ సినిమాకైతే నాకు 200% సాటిస్ఫైడ్. అంటే అసలు ఇది చాలా మటుకు మేము అంటే అనితర సాధ్యం లాంటి లొకేషన్స్ చేసాం యాక్చువల్. అంటే అది ధనుష్ హెల్ప్, నాగార్జున గారి హెల్ప్, రష్మి గారి హెల్ప్ తోటి ఇంకా సో నాకు అసలు ఏ కంప్లైంట్ లేదు యాక్చువల్లీ. నాకు వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. దీని మీద పాపులర్ పాయింట్ ఏంటంటే ఇంత హిట్ అయిన తర్వాత నాగార్జున గారి క్యారెక్టర్ని లాస్ట్లో కట్ చేసేటప్పుడు ఆ ఆర్క్ ఎక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఏమయ్యారో తెలియదు. ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్ ఎక్కువ నాగార్జున గారితో కనెక్ట్ అవుతారు కదా. దో దే అప్రిషియేటెడ్ ధనుష్, ఫెంటాస్టిక్ గా చేశాడు. ఇంకా చిరంజీవి లాంటి ఆయనే అక్కడ నిలబడి ఇంకా ధనుష్ తప్పితే ఇండియాలో ఎవడు చేయలేడు క్యారెక్టర్ అన్నారు. బట్ మన తెలుగు ఆడియన్స్ వరల్డ్ ఎక్కడున్నా కూడా నాగార్జున గారికి ఎక్కువ కనెక్ట్ అవుతారు. నాగార్జున గారి క్యారెక్టర్ సరైన ఫినిషింగ్ లేదు, ఆ ఫ్యామిలీ ఏమైందో తెలియదు. ఇంత 3 గంటల సినిమా తీసి కూడా దానికి ఎక్కడో జస్టిఫికేషన్ జరగలేదు అని ఒక పాపులర్ క్రిటిసిజం. సార్ మీరు అకాడమిక్ గానే మాట్లాడండి, ఒక రచయితగా మీరు ఎందుకు దాన్ని ముట్టుకోలేదు, ఇది చాలా అనుకున్నారా? అది బేసిక్గా అది అంటే నాగార్జున క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ క్లోజర్ అండి. నాగార్జున ఫ్యామిలీకి చేయలేదు బేసిక్గా. అంటే ఆయన అంతకంటే అంటే అత్యంత అంటే అది ఒక సాక్రిఫైసింగ్ క్యారెక్టర్ బేసిక్. అంటే అది చూసి ఇంకా నేను రియలైజ్ అయ్యి తన ప్రాణం అడ్డేసి నేను ఓబీ చేస్తాను అన్న తర్వాత ఇంకా వేరే ఇంకేం చూడరండి. అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ దుబాయ్లో ఏం చేస్తున్నారు అనేది ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్. అది అన్ని ఆఫ్టర్ థాట్స్ అవుతాయి బేసిక్. అంటే ఒక పర్సన్ అట్లా అంటే పంపించి చనిపోయిన తర్వాత వాళ్ళకి ఏమైంది అనేది తీసుకుంటే ఇంకా అది వేరే స్టోరీ అవుతుంది. ఒక టవరింగ్ పర్సనాలిటీ సినిమా అంతా సిబిఐ ఆఫీసర్ గా అంతర్మదంతో ఫుల్ కాన్ఫ్లిక్టెడ్ ఇండివిజువల్. ఆ కాన్ఫ్లిక్ట్ తోటి అత్యద్భుతంగా చేసి ఏడ్చి తన బాధపడి ఆ గిల్ట్ తోటి ముందుకెళ్తూ లాస్ట్ కి అంటే ప్రాణాలు అర్పించిన తర్వాత ఇంకా దాని తర్వాత ఇంకా వాళ్ళకి ఏమైందని అంటే అది ఆఫ్టర్ థాట్స్ అవుతాయి. అంటే ఇప్పుడు సినిమా తర్వాత ఇద్దరు కుబేర 2 అంటున్నారు, దానిలో చూపిస్తారా? అంటే ఇంకా అలాంటివి అన్నమాట అన్ని అంటే దోస్ కైండ్ ఆఫ్ ఆ స్పెక్యులేషన్స్ అలాంటివి బేసిక్. బట్ క్యారెక్టర్ సినిమా రౌండ్ ఆఫ్ గా ఇతని క్యారెక్టర్ పర్ఫెక్ట్ మోస్ట్ రౌండెడ్ గా అంతేనా? మీ కామెంట్ దాని మీద అదే కుబేర 2 ఉన్నదా సార్ అంటున్నారు? లేదు నేనైతే అనుకోవట్లేదు. మీరు చూద్దాం ఏమన్నా తడపదేమో. నేను యాక్చువల్లీ ఒక కథ తర్వాత ఇంకో కథనే అసలు ఈ కథ సీక్వెలా వేరే కథ కూడా నాకు తెలియదు యాక్చువల్లీ. సో నాకు అసలు కంప్లీట్లీ బ్లాంక్ అవుతాను నేను. సో ఇంకా మళ్ళీ ఒక 6 నెలలు ఇటు తిరిగితే ఏదో తడితే అప్పుడు దాన్ని మళ్ళీ అంటే మీరు మళ్ళీ అంటే మీరు నాకు అర్థమైనంత వరకు ఒక సినిమా అయిపోయిన తర్వాత ఇంకా దాంతో మీరు కటీఫ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లోకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ లోకి వెళ్ళడానికి నాకు టైం పడుతుంది. వెళ్తాను, కటీఫ్ అయితే చేస్తాను. తర్వాత ఇంకా వేరే నాకు అంటే ఏది తడుతుంది, ఏం చేయాలి, అసలు అది ఎలా ఉంటుంది, ఎవరితోటి ఏంటి అసలు ఏమీ నాకు తెలియదు యాక్చువల్. నేను జనరల్గా అన్ని చేసేస్తాను, ఇది చేసేస్తాను, ప్లానింగ్ కూడా ఉండదు నాకు. జస్ట్ ఇంకా కొంచెం కూల్ ఆఫ్ అయ్యి అన్వైండ్ అయ్యి వెనక్కి వెళ్ళి మెల్లగా టైం తీసుకుని. అదే ఇప్పుడు నాన్నగారితో మీ సినిమా ఏషియన్ ఫిలిమ్స్ కు ఉన్నదని చెప్పి తెలిసింది నాకు. మీ వరకు రాలా? అంటే నేను మీకు చెప్తున్నా కదా, ఏ తెలిసినా కానీ అన్ని స్పెక్యులేషన్స్. నేను జస్ట్ నాకు నేనైతే ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా నేను రాసుకుని అప్పుడు అప్రోచ్ అవుతాను. మరో 3 ఏళ్ళే
ఇంకొంచెం తొందరగా చేద్దామని ప్రయత్నం, నేను అది చేస్తాను. అది ఏమన్నా అనుకో ఈసారి తొందరగా చేస్తాను అనుకుంటాను, ఎప్పుడు నేను ఇదే అనుకుంటాను, ప్రామిస్ చేస్తా కానీ అది మళ్ళీ పోతుంది. మోస్ట్ ఇంకొంచెం అంటే తొందరగా వచ్చు కూర్చొని చెప్పేస్తారు. అది నాకు అంటే నా వల్ల కాదండి యాక్చువల్లీ. అది ఏం పెద్ద అది ఛాలెంజ్ కాదు, జస్ట్ ప్రయత్నం అంతే. అది క్రియేషన్ ఒక కథగా అది కుక్ అయ్యి రావడం అది 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 నా చేతుల్లో ఉండదు. సడన్ గా కొంచెం తొందరగా వస్తే గ్రేట్, తొందరగా వచ్చి కుదిరితే గ్రేట్ అయ్యింది. అంతేనా? అంతే అంతే. కమర్షియల్ గా డేట్లు ఉన్నాయి కాబట్టి వెంటనే అసలు నాకు అది కూడా. తర్వాత ఇంకొక ఈ సినిమా కథ మనకి ధనుష్ డేట్స్ ఉన్నాయి, మనకి ఒక సినిమా చెయ్యాలి మీరు అని సునీల్ నారాయణ గారు, రామ్మోహన్ గారు వచ్చి మిమ్మల్ని అడిగితే ధనుష్ కోసం అని దృష్టిలో పెట్టుకుని రాసిన కథ ఇది, కానీ రాసిన కథ కోసం ధనుష్ కాదు అనేది కూడా అసలు నేను అది చేయాలి ఇప్పుడు చేయను. అది నా అది అలా ఉన్నా నేను అలా తప్పు రైట్ రాంగ్ అని కూడా అలా చేస్తే కూడా అది కూడా నేను అలా నేను చేయగలిగితే నేను హ్యాపీగా, కానీ నేను చేయను. నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను. అంటే నాకు కథ రాసుకుని చెప్తున్నా కదా, ఇప్పుడు ఒక 6 నెలలు నేను తిరిగి కథ ఏదైనా వస్తే స్పార్క్ వస్తే మళ్ళీ ఇంకో 6 నెలలు దానికి రాసి అప్పుడు నేను అరే బాబు ఇది ఎవరైనా కుదురుతారా, ఎవరున్నారో ఏంటి అని చూసుకుంటాను. ఓకే. సో ఇదే నా పద్ధతి. అంటే నాకు రివర్స్ చేయడం రాదు యాక్చువల్ నాకు. అంటే 25 ఏళ్లలో మీరు చేసిన సినిమాలు పట్టమని 25 ఏళ్లలో అంటే 2.5 సంవత్సరాలు అని యావరేజ్ ఒక ప్రాజెక్ట్. దీని మీద మీ కెరీర్ మీద మీరు కామెంట్ చేయాలంటే ఏం చేస్తారు? నా కెరీర్ నేను చాలా హ్యాపీ అండి. నేను యాక్చువల్లీ నాకు అసలు ఒక్క కంప్లైంట్ కూడా లేదు. దాని ఇంట్రెస్టింగ్ ఏంటంటే 10 సినిమాల్లోనూ నేను నాకు కావాల్సినట్టు నేను అన్కాంప్రమైజింగ్ గా నేను నమ్మిన సిద్ధాంతాలకి నేను అది సిద్ధాంతాలను కూడా పెద్దవాడు నేను అన్కాంప్రమైజింగ్ గా నేను ఒక ముందు నుంచి అది చెడు అయితే చెప్పకూడదు, మంచి గొప్ప విషయాలు చెప్పకపోయినా చెడు చెప్పకుండా అనేది ఒక చిన్న నా సొంత ఒక చిన్న బౌండరీలో నాకు కావాల్సినట్టు నాకు నచ్చిన నేను వాయిస్ అంటే వాయిస్ కూడా అన్ని వైపుల నుంచి అన్ని కోణాల నుంచి ఆలోచిస్తూ ఒక కరెక్ట్ వాయిస్ కరెక్ట్ సందేశం పంపించానని నేను అనుకున్నాను. అంటే నేను అది నాకు విక్టరీ. అది ఈ 25లో నేను అలా చేస్తూ 5 సినిమాలు చేస్తాను ప్రౌడ్గానే ఉండేవాడిని. నాకు నంబర్స్ పెద్ద ఇప్పుడు అసలు మ్యాటరే కాదు. ఒక్కొక్క సినిమాలో ఎలాంటిది చెప్పాను నేను సమాజానికి, అది వాట్ ఎవర్ నేను ఏం పంపించాను యాజ్ అ మేకర్. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నువ్వు నా ఫిల్మోగ్రఫీ చూసుకుంటే నేను దేనికి రిగ్రెట్ అవ్వను. అంటే కొన్ని ఏదైనా అంటే సినిమాలకైతే ఏది రిగ్రెట్ అవ్వను, అన్ని వాటికి. సో ఆ వాయిస్ నేను చెప్పదలుచుకుంది కరెక్ట్గా చెప్పాను. అండ్ తెలుగు ప్రేక్షకులు నాకు ఆ స్థానం ఇచ్చారు. నేను చెప్తే ఇప్పుడు నేను వింటున్నారు, నాకు ఒక స్థానం ఇచ్చారు. నేను అది నాకు ఆల్రెడీ ఒక బ్రాండ్ అంటారు, ఏదో సంథింగ్ ఆర్ మార్కెట్ వాల్యూ. నువ్వు ఏమనేది మేము వచ్చి చూస్తామని కళ్ళు మూసుకొని ఫ్యామిలీస్తో వచ్చే ఇలాంటి స్థాయి నేను దీంట్లో మోస్ట్ హ్యాపీ. అంటే నాకు పర్సనల్గా నేను హ్యాపీ. అండ్ నేను ఐఎమ్ వెరీ ఇండెప్టెడ్ టు ద ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ ఫర్ గివింగ్ మీ దిస్ పొజిషన్. ఇంతకంటే అసలు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అంటే మీరు కమర్షియల్ ఎలివేషన్స్ తో రాయరండి, అసలు మీకు నచ్చదా అది? ఆ కైండ్ ఆఫ్ అప్రోచ్ మీకు సో కాల్డ్ కమర్షియల్ అప్రోచ్. ఇప్పుడు మీరు ఈ సినిమాలో కూడా రష్మికని, నా రివ్యూలో కూడా నేను చెప్పాను, రష్మికని అంత పెద్ద హీరోయిన్, ఓ పక్కన చిరంజీవి గారు, నాగార్జున గారు మా క్రష్ అంటే మా క్రష్ అని మాట్లాడిన రష్మికని మీరు జస్ట్ ప్లాట్ఫామ్ మీద ఏడుస్తూ ఇంట్రడక్షన్ ఇచ్చారు. అంటే అదే అంటే నేను చెప్పేదానికి అదే ప్రూఫ్. అంటే నేను కథ రాసుకున్న తర్వాత ఇది చాలా బాగా రష్మికలో చాలా ఒక చిన్నతనం, ఒక ఇన్నోసెన్స్, చిన్న అంటే ఒక వెరీ అంటే ఒక యాటిట్యూడ్ లేకుండా ఒదిగోగల గుణం ఏదో కనిపించి సరే అంటే ఇవంతా బాగుంటుంది అని అనుకోని జస్ట్ చేస్తాను అంత తక్కువ. సో ఇట్స్ లైక్ అలా కుదిరిందను. నేనే అప్రోచ్ అయ్యాను. సో బేసిక్గా రాయలేకపోవడం అనేది ఒక విధంగా నేను అది ఈ సినిమా రైటింగ్ అని, సినిమా కథ కానీ, సినిమా మేకింగ్ కానీ ఇట్స్ ఎవరు ఇది చేయలేరు, ఇది చేస్తారు, ఇది ఛాలెంజ్ కాదండి. సినిమా అనేది ఛాలెంజ్ కాదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పందా ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది. ఆ స్ట్రెంగ్త్ని ఇప్పుడు నేను చేసే విధానం నాకు వచ్చు అంటే అది నాకు రాదు, అది మంచిది, ఆర్ నీకు ఇది రాదు, ఇది మంచిది అని చెప్పలేం బేసిక్గా. ఎవ్రీబడి హ్యాస్ అ సిగ్నేచర్. సో ఆ ఎలివేషన్ డైలాగ్ చేయడం అదొక సిగ్నేచర్. సో అది నీకు రాదంటే అది అంటే ఇప్పుడు బాగా
బాగా ఒక 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 టెన్నిస్ ఆడాడు, ఏదైనా ఒక ఆట, క్రికెట్ ఆడు కూడా ఒక షాట్ కొడతాడు బేసిక్గా. ఆ షాట్ నీకు రాదు అని అనలేము, ఆ షాట్ కొట్టి 6 కొడతాడు, వాడు ఇంకో షాట్ కొట్టి 6 కొడతాడు బేసిక్గా, అంతే. ఇట్స్ ఆల్ ఎవరి స్టైల్, ఎవరి స్ట్రెంగ్త్ అదే బేసిక్గా. సో ఏది కరెక్ట్ రాంగ్ అని చెప్పలేం బేసిక్గా. సో ఇందులో ఎలివేషన్ నాకు ఎందుకు, నా సినిమాలో ఎందుకు కుదరదు అన్నాం. ఎందుకు కుదరదు అంటే, నేను రియలిస్టిక్గా ఇప్పుడు లాస్ట్కి నేను నాకు అత్యంత ఇందులో డిఫికల్ట్, నేను కానీ మేము మా టీం కానీ కథ ఇచ్చేసేటప్పుడు ఇందులో డిఫికల్ట్ అంటే, అప్పటిదాకా అత్యంత అంటే ఏమి తెలియగా ఇన్నోసెంట్గా ఉన్న దేవ క్యారెక్టర్ని ఎక్కడో చోట ఒక ఆవేశం ఎలా తెప్పించానంటే, బిచ్చగడికి ఆవేశం ఉండదు కాబట్టి ఆవేశం వచ్చి వాడు తిరగబడేటట్టు చేయడమే మన క్లైమాక్స్ బేసిక్, అంటే ఒక పెద్దవాడు. సో అలాంటిది కూడా నాకు ప్రాబ్లం, ఎందుకంటే రాస్తూ వచ్చాం, కథ మీద బిల్డ్ చేసుకుంటూ వచ్చాం, ఇది అని చెప్పుకుంటూ వస్తాం. సో ఇలాంటి సడన్నెస్ కానీ సడన్ గా మన వేరే ఆటల్లో ఎలివేషన్ ఎందుకు వస్తుంటే, వాళ్ళు ముందు నుంచి అలా అంటే దాన్ని వాడు అలా డిజైన్ చేస్తారు. సో డిజైన్ చేస్తే పడతాయి, డిజైన్ చేయకపోతే. ఇందులో ఒకటి ఆల్రెడీ ఇందులో నేను అలానే అంటే అందులో నా పంచ్ డైలాగ్ ఇప్పుడు దానికి కంపేరబుల్ గా నా సినిమాలో పంచ్ డైలాగ్ ఒక సీఎం, ఒక అమాయకమైన ఆడపిల్లకి అన్ని న్యాయం చేయాలని సీఎం ఉంటే ఎంత ఊడితే ఎంత అనేది బిగ్గెస్ట్ పంచ్ లైన్ నాకు తెలిసి. కానీ అతను చెప్పిన విధానము, నేను తీసిన విధానము, అది నార్మల్ ఒక సీఎం నిజంగానే సినిమా కాదు, సినిమా సీఎం అయితే వేరే విధంగా చెప్పేవాడము, కానీ నిజం సీఎం కూడా అది చెప్పగలుగుతాడని మీరు నమ్ముతారు. అది నా అంటే నిజంగా సీఎం, ఇప్పుడున్న ఏ సీఎం అయినా సరే ఏదైనా జరిగితే అతని అంతర్మదనం అలానే ఉంటుంది. అరే నేను చేయలేకపోయానే అని ఒక బాధ ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. సో అలాంటి రియల్ స్పేస్ లో సినిమాలు ఉంటాయి కాబట్టి ఆ పంచ్ లైన్స్ అలా ఉంటాయి. ఇందులో కూడా నేను నీకు చెన్నై తెలుసా, నీకు హైదరాబాద్ తెలుసా, నీకు ముంబై తెలుసా, అందులో ఉన్న వాళ్ళందరికీ నేను ఇస్తాను, నాకు కావాలి అన్నదే పంచ్. నాకు 10,000 కోట్లు కావాలంటాడు వాడు, నువ్వేంటర్ పిచ్చాడంటే నాకు కావాలి సార్ అంటాడు. నాకు కావాలనడమే నాకు పంచ్ అనుకుంటున్నాను. మీ స్థాయి పంచది, లేదా మీ యాంగిల్ క్యారెక్టర్ లో ఇప్పుడు ఆడిటోరియం ఓ అని అరుస్తారు బేసిక్. అంటే సేమ్ ఒక పెద్ద ఎలివేషన్, పెద్ద డైలాగ్ కి దీనికి అదే అరుపు ఉంటుంది బేసిక్ ఆడిటోరియం బేసిక్, అంటే కొంచెం ఎక్కువ తక్కువలో. ఈ అంటే ఈ కుబేరాకి ఆ నిర్మాతలు ఇద్దరు, రామ్మోహన్ రావు కానీ లేకపోతే సునీల్ నారాయణ గారు, జాహ్నవి, వీళ్ళందరూ కూడా అంత పొటెన్షియల్, అంత దమ్మున్నోళ్ళు కాబట్టి శాఖర్ కమ్ములను మోసారు. కానీ లేకపోతే ఆ పల్లకిని అక్కడ పెట్టి పారిపోయి ఉండేవారు అడవిలో. కానీ ఒక డిస్కషన్, ఒక ఫన్నీ అండ్ వైల్డ్ డిస్కషన్ జరుగుతూ వచ్చింది సార్. హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ సునీల్ గారు, రామ్మోహన్ రావు అండ్ జాహ్నవి? హౌ డు యూ రియలీ డిస్క్రైబ్? గుడ్ అండి. ఒక ప్రొడ్యూసర్ రెండు రకాలుగా ఉంటే, బేసిక్గా బాగా ఇన్వాల్వ్ అయ్యి, కథలో ఇన్వాల్వ్ అయ్యి, అలా ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు ఒక కైండ్ ఉంటారు బేసిక్గా. కానీ మేము మొదటి నుంచి నేను చేస్తున్న సినిమాలు బేసిక్గా నాకు సినిమారం గారికి ఒక అసోసియేషన్ ఎలాంటిదంటే, ఆయన నన్ను పూర్తిగా యాజ్ అ మేకర్, ఆయన క్రియేటివ్ సైడ్ నన్ను ఎప్పుడు నేను అంటే ఐ విల్ నాట్ బి ఇన్వాల్వ్డ్ అనే చెప్పేస్తాడు ఆయన ఎవరినండి. అంటే ఐఎమ్ ఫుల్ కాన్ఫిడెన్స్ అండ్ రెస్పెక్ట్ విత్ మీ అనేది ఆయనకి నాకు, అంటే నేను ఆయన ఏదో ప్రొడ్యూసర్ గా నేను రెస్పెక్ట్ ఇస్తాను, నేను ఆయన డైరెక్ట్ గా సో అంతే, ఒక భరోసా ఉంది మా ఇద్దరికి. సో ఆ భరోసాతోటే ఇచ్చేసాం. సో రోజు ఇన్వాల్వ్ అయ్యి ఆయన అలా కాదు బేసిక్గా. సో ఎప్పుడైనా ఏదైనా ఇది కావాలి, ఇది ఏదైనా ఎక్కువ అవుతుంది ఎట్లా అంటే, ఏమైనా అవుతుందా అని ఒకసారి రివిజన్ చేసి మాట్లాడుకొని అంతే, ఇంకా అసలు వెళ్ళిపోవడం బేసిక్గా. సో అలాంటి ప్రొడ్యూసర్ అయినా, సో అలానే చేశాడు ఈ సినిమా కూడా. ప్రొడక్షన్ సైడ్ అదేంటి, మేము ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నాం ఇదంతా అదే బాంబేలో చేస్తున్నాం, కానీ ఆ ప్రొడక్షన్ మేము ఎప్పుడు అమిగోస్ అని మా కంపెనీ, అంటే నేను ఎప్పుడు కొలాబరేషన్ చేశాను. ఇప్పుడు ఫిదా అయినా, దిల్రాజు గారితో చేసిన, మన ఏవిఎంతో చేసిన, అన్నిట్లో అమిగో మా టీం ఎక్కువ ఎగ్జిక్యూషన్ లో చేస్తారు. నేను ఎండ్ టు ఎండ్ నేను చూసుకుంటా బేసిక్, నేను డైరెక్టర్ గా దిగడం కాకుండా. అంటే మీకు డబ్బులు ఇచ్చేయడమేనా సార్? అంటే డబ్బులు ఇవ్వడం, బడ్జెట్ మీకు ఇచ్చేసి బడ్జెట్ అంటే అట్లా అని కూడా, ఈ బడ్జెట్ ఇంత ఈ క్యాప్ మేము ఇస్తాం కూడా, అది ఎక్కువ ఎగ్జిక్యూషన్ అంటే డే టు డే చూస్తూ ఉంటారు, కానీ ఎక్కువ మేము ఎగ్జిక్యూట్ చేస్తాం అన్నమాట. చెక్ పవర్ వాళ్ళదే, యూ డోంట్ హోల్డ్ చెక్ పవర్. ఐ డోంట్ హోల్డ్ చెక్ పవర్, బట్ వి ఎగ్జిక్యూట్. ఓకే, వి ఎగ్జిక్యూటెడ్ అనమాట. సో నా పీపుల్, ఎక్కువ మా టీమే ఉంటుంది బేసిక్గా. సో అది నేను అక్కడే నాకు చెక్ చేసుకుంటా ఉంటాను బేసిక్గా, అంటే ఏం చేయాలి అంటే. సో అందుకే మాకు ఎన్ని రోజులైనా కానీ, ఒక పెద్ద కమర్షియల్ సినిమాకి ఎన్ని రోజులైనా, అన్ని రోజుల బడ్జెట్ మాది అవ్వదు. అంటే ఇప్పుడు సో దాన్ని మల్టిప్లై అవ్వదు అన్నమాట. మేము కొంచెం జాగ్రత్తగా వేరే విధంగా చేస్తాం యాక్చువల్గా. అంటే మాది
ఇప్పుడు లవ్ స్టోరీలో ఒక 120 రోజులు చేసినా కానీ బయట సినిమా 120 రోజులు మల్టిప్లైడ్ బై పర్ డే అట్లాంటిది మా వర్కౌట్ మాది అవ్వదు బేసిక్. నేచర్ ఆఫ్ నేచర్ ఆఫ్ వర్క్ లో మేము కొన్నిసార్లు ఏమి లేకుండా వెళ్తాము, యూనిట్ తక్కువ చేసుకుని వెళ్తాము, అట్లాంటివన్నీ ఉంటాయి. ఓకే, సో మేము జనరల్లీ ఎగ్జిక్యూట్ చేస్తాం. అదే సో మా టీం దీంట్లో పెద్ద వర్క్ చేయడంలో పెద్ద పాత్ర ఉంటుంది. ఆయన ఓవర్సీ చేస్తా ఉన్నాడు. అంటే బేసిక్ గా సునీల్ గారు, రామ్మోహన్ రావు అంతే కదా. అంటే సినిమా హిట్ అయింది కాబట్టి ఇంత డిస్కషన్ సార్, ఇంత పెద్ద డిస్కషన్. ఎందుకంటే సునీల్ గారు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఒక మాట అడిగాను నేను, అంటే బడ్జెట్ మీరు అనుకున్నది ఒకటి, ఎక్కడో 110 కోట్లు ఏదో అనుకుని ఫైనల్గా అయితే 150 వరకు రీచ్ అయింది అని చెప్పి అంటున్నారండి ట్రేడ్లో. మీకు మరింత సీనియర్ డిస్ట్రిబ్యూటర్ మీరు, అండ్ అన్నీ తెలిసిన వాళ్ళు, మీకు కంట్రోల్ మీకు ఉన్నట్ట లేనట్ట అని అడిగాను. అంటే ఆయన ఏమన్నారంటే దానికి ముందు ఒక బడ్జెట్ చెప్తారండి, తర్వాత బడ్జెట్ మారిపోతుంది, ఏం చేయలేము, వీఆర్ హెల్ప్లెస్ అని నా ఇంటర్వ్యూలో, రికార్డెడ్ ఇంటర్వ్యూలో చెప్పాడు సార్. వై డిడ్ ఇట్ హ్యాపెన్ అండి? ఇప్పుడు మీ వైపు నుంచి ఎంగోస్ వాళ్ళు మీరు యూ టేక్ లాట్ ఆఫ్ కేర్, రివైజ్ చేసుకుంటారు ఎప్పటికప్పుడు, వాళ్ళు అనుభవజ్ఞులు. మరి ఈ గ్యాప్ ఎక్కడ, ఆయన అన్న మాటలో ఆ గ్యాప్ ఎక్కడి నుంచి వచ్చింది? అదే అంటే బేసిక్గా ఇప్పుడు అంటే ప్రతి సినిమా, ఇప్పుడు సినిమా ఒక 25-30% దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్ ఉంటుంది అనేది బేసిక్. అంటే ఇది నా అంటే ఇంత అంటే ఇది ఇప్పుడు 120 అనుకో 150 అవుతే అది అగైన్ ఇట్స్ 25% ఎక్కువైనట్టు బేసిక్గా. సో ఇప్పుడు 10 crores చెప్పి 25% అంటే అంత పెయిన్ ఉండదు. సో దేర్ ఈస్ సమ్ 40 crores వరకు. సో అది నెంబర్స్ పెరిగే కొద్దీ అది అట్లా అనిపిస్తుంది 40 crores అని. పర్సంటేజ్ లెక్కన అదే ఉంటుంది. ఇప్పుడు 120 చెప్పిన తర్వాత నీకు 25% వేసుకుంటే అదే ఉంటుంది బేసిక్గా. సో 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 ఇది ఈ గ్యాప్ ఇది కొన్ని అంటే మనం బడ్జెట్ ఎందుకు పెరిగింది అనేది ఇప్పుడు అంటే నాకు అంటే గ్యాప్ ఫర్ ముందు అనుకున్న దానికి తర్వాత దానికి ఎందుకు పెరిగింది అంటే మీ వైపు లోపం జరిగిందా, లేకపోతే యాక్టర్లు కనెక్ట్ అవ్వకలేదా, లేకపోతే ప్రొడక్షన్ వైపు సునీల్ నారాయణ గారు, రామ్మోహన్ రావు వాళ్ళ వైపు నుంచి పొరపాటు జరిగిందా? అంటే ఇన్ జనరల్ గా సార్, ఫరే సి ఐ టెల్ యూ వన్ థింగ్, మీలాంటి ఒక డైరెక్టర్ని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు ఎన్ని సీన్లు తీసారు ఇందాకల్ని అన్నట్టుగా, అలా కాకుండా అయితే ఇట్ విల్ బి ఎ గైడెన్స్ టు ద ఇండస్ట్రీ. మీరు ఇప్పుడు మీ మీదకి వచ్చినట్టే కదా ఈ కామెంట్, మీరే క్లారిఫై చేయాలి, నేను క్లారిఫై చేయలేను. ఇది ఇంకో టైంలో చేద్దామండి. ఇది ఏదంటే డీటెయిల్స్ మాట్లాడచ్చు దీని గురించి కావచ్చు. మీరు దానిలో ఏదైనా పెయిన్ ఉంటే చెప్పొద్దు సార్. పెయిన్ ఏదైనా ఉంటే ఏంటి అంటే బేసిక్ పెయిన్ అని కాదు, బేసిక్ గా ఓవర్ బడ్జెట్ అయిన ప్రచారం మనకు ఒక ఇది ఉంటుంది బేసిక్. అంటే ఇప్పుడు ఇప్పుడు గోదావరి నేను బోట్ల మీద తీసాను. బోట్ల మీద మీరు ఎస్టిమేట్ చేయలేరు బేసిక్. రోజుకో బోట్ మీద లైటింగ్ కానీ వెళ్తూ ఒక 90 days గోదావరి మీద తీసినప్పుడు, కానీ ఇట్స్ కొంచెం ఓవర్ బడ్జెట్ అవుతుంది బేసిక్. ఎందుకంటే ఆ టెరైన్ అలాంటిది. సో ఇప్పుడు బాంబే టెరైన్ అలాంటిది. సో ఆ టెరైన్ బట్టి అవుతుంది. ఇప్పుడు ఒక స్టూడియోలో నేను చేస్తుంటే నేను కరెక్ట్ ఎస్టిమేట్ ఇచ్చేవాడేమో బేసిక్. సో అదేలేండి, ఇవన్నీ స్ట్రే ప్లేసెస్ కదా, స్ట్రే ప్లేసెస్ విత్ స్టార్స్ విత్ దేర్ డేట్స్ ఇష్యూస్ ఏవో ఉంటాయి బేసిక్. అంటే నేను ఒక నెట్టిగిట్టి అది సపరేట్ గా నేను అది ఏమైనా మీకు అంటే అకాడమిక్ డిస్కషన్ అయితే చెప్తాను. అకాడమిక్ గానే ఇప్పుడు దీనివల్ల సినిమా హిట్ అయిపోయింది, పుట్టినవాడి చక్రవర్తి అయిపోయిన తర్వాత గొడవ లేదు, అది పాపర్ అయిపోతేనే డిస్కషన్ వస్తుంది. ఇక్కడ మీరు క్రియేట్ చేసింది ఇప్పుడు వండర్ వరల్డ్. కానీ మీరు ఇంకోటి, తెలుగులో ఆడినంత బాగా తమిళ్లో కనెక్ట్ అవ్వలేదండి. వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ దట్ సార్? నేను నాకు అసలు కామెంట్ లేదు. నేను ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఏమైనా పికప్ అవుద్దామో అనుకుంటా. ఎందుకంటే దానికి యాక్చువల్లీ ఐ థాట్ దిస్ ఈ సినిమాకి తమిళ సెన్సిబిలిటీస్ ఎక్కువ. సో ఐ థాట్ జనరల్ గా వాళ్ళు రస్టిక్ లుక్స్ చూస్తారు బాగా. అండ్ ధనుష్. సో ఇవన్నీ కలిపి నాకు ఆశ్చర్యంగా ఉంది. వీ హ్యావ్ టు చెక్ అసలు ఏంటి అనిపిస్తుంది. సో మేము అదే ఇందాక మాట్లాడుతా ఉన్నాం. నాకు అర్థం కాలేదు. మీరు అసలు తమిళ ప్రెజెంటేషన్ అదంతా అంటే కంప్లీట్ గా అంటే
నేను అనుకుంటే ట్రూ పాన్ ఇండియన్ ప్రెజెంటేషన్ బేసిక్గా, ఎందుకంటే మేము 2 లాంగ్వేజెస్ చేసాము అండ్ స్టార్స్ ఈక్వల్ గా ఉన్నారు ఇటు అటు అండ్ దెన్ లిప్ మొత్తం ఇద్దరు చేసాం, డబుల్ చేశారు. సో మేబీ ఆ 2 లాంగ్వేజెస్ చేసినందుకు ఇంకోటి నాకు ఇప్పుడే అనిపిస్తుంది, ఆ బడ్జెట్ ఏమన్నా అట్లాంటి అన్ని. సో ఇది 2 చేస్తున్నాం కదా ఒక్కొక్కటి టైం. సో ఏదైనా ఉండొచ్చు అంటే అది ఇప్పుడు జస్ట్ నేను మీరు ఏదో చూస్తున్నా అంటే బేసిక్ ఇప్పుడు కూర్చొని ఏమిటి ఎందుకు అనేది ఆలోచిస్తే చెప్తాను. అదేలేండి. సో బట్ నేను అనలైజ్ చేస్తున్నాను బేసిక్. అంటే మీరు అసలు అంటే ఈ మధ్యన వచ్చిన సినిమాలన్నీ చూస్తున్నాం కదా, మలయాళం సినిమాలకి తమిళ సినిమాలకి మన వాళ్ళు బాగా కనెక్ట్ అవుతున్నారు. అందుకని మీరు కంప్లీట్ తమిళ కల్చర్ లోనే ఉంది సినిమా అంతా కూడా. మన తెలుగు సినిమాలు అలాగుండవు, మీ సినిమాలు అలాగున్నా దీన్ని పూర్తిగా తమిళ మలయాళం కైండ్ ఆఫ్ అప్రోచ్ ఎక్కువ. నిజంగా ఇంటర్నేషనల్ నేషనల్ కూడా ఇంటర్నేషనల్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ ఉండేటట్టు అనుకున్నాను తీయడం. సో వి వర్ యాక్చువల్లీ నేను సునీల్ గారితో ఫస్ట్ నుంచి కూడా అంటే ఇది ఒక బిగ్గర్ క్యాన్వాస్ బిగ్గర్ ఫిల్మ్ కి రెడీ ఉందాం, ఇది హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని నేను నాగార్జునకి చెప్పాను, వీళ్ళందరికీ చెప్పాను అట్లా తీద్దామనే బయలుదేరం. సో అది సో ఇది తమిళ్ తెలుగు అని కాదు అస్సలు, అంటే బేసిక్ గా వి వెంట్ ఇంటూ పాన్ ఇండియా, ట్రూ పాన్ ఇండియా. అంటే ఏదో మనం ఒక లాంగ్వేజ్ తీసి డబ్బింగ్ చేసి పాన్ ఇండియా అనడం కాకుండా బాంబేలో ఉండి ఇక్కడ ఏ ప్రదేశం నుంచి వస్తారు, ఒక అమ్మాయి రాజస్థాన్ నుంచి వస్తే, ఒక జైపూర్ నుంచి వస్తే, ఒకడు సిక్కిం నుంచి వస్తే, ఇంకోడు కొచ్చిన్ నుంచి వస్తే, ఇట్లా ట్రూ అంటే అవును. సో అలా రియల్ గా చేసాం అది యాక్చువల్లీ. నేషనాలిటీ ఉన్న ఫిల్మ్, నేషనాలిటీ. నాగార్జున గారిని మీరు అన్నమయ్య ఎలాగో దీపక్ కూడా అలాగే అని చెప్పడం ఏంటంటే, హౌ డు మీరు ఎలాగే ఎరైవ్ అయ్యారు అలాంటి స్టేట్మెంట్ మీద? అన్నమయ్యకి దీపక్ కి అన్నమయ్య అసలు పోలికగా చెప్పలేదు, వెరైటీగా చెప్పాను. అంటే బేసిక్ ఆయన అన్నమయ్య చేసినప్పుడు ఆయన ఎవరు మీరు అసలు ఊహించుకోలేదు. ఎందుకంటే మన దృష్టిలో అన్నమయ్య నాగయ్య లేకపోతే ఇంకా సౌమ్యాదవ్ గారు ఎవరో సంథింగ్ త్యాగయ్య చేసిన సౌమ్యాదవ్ గారు ఏదో అట్లా ఒక మెయిన్ స్ట్రీమ్ హీరో సడన్ గా భక్త పోతం చేస్తానంటే ఇప్పుడు ఆ టైమ్స్ కాదు అది. ఇప్పుడు అంటే చిరంజీవి గారు కూడా ముందు చేసి ఉండేవారు ఎప్పుడో యంగర్ డేస్ లో, కానీ సడన్ గా ఒక అందరికి స్టార్డమ్ ఏలుతున్నారు. స్టార్డమ్ ఒక ఆర్డర్ ఆఫ్ ద డే అంటారు దాన్ని, అది ఆ ఏలుతున్న రోజుల్లో సడన్ గా నువ్వు ఒక క్యారెక్టర్ ఉందండి పోతన లేకపోతే త్యాగయ్య అంటే అన్నమయ్య అంటే ఎలా చేశాడు అన్నది ఆ ధైర్యము, అది ఆయన రాఘవేంద్ర గారి కన్విక్షన్ అని అది. సో అతని అలాంటి ఎక్స్పెరిమెంట్ అనేది ఇప్పుడు నువ్వు రైట్ టైం ఏమో లైక్ ఇట్స్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్. ఇది ఒక తపన పడి హీరోయిజం ఎక్కడ లేక ఒక ఇంటర్నల్లీ ఒక కాన్ఫ్లిక్టెడ్ క్యారెక్టర్ అని చెప్పాను. అదేలేండి. ఆయన మీకు చాలా పెద్ద గిత్తాలు ఇచ్చారు, దాని మీద మీరు ఎలా రియాక్ట్ అయ్యారో మరి. నాకు ఇంకో 40 ఏళ్ళు స్పాన్ పెంచాడు శేఖర్ అని. అంటే అది ఆయన గొప్పతనం అంతే. అంటే ఆయన కాన్ఫిడెన్స్ దట్ ఆయన అలా ప్లే చేసి అలా చెప్పాడు. ఆయన క్యారెక్టర్ అలా ఆయన ఎంజాయ్ చేసి చెప్పాడు. అవును, రియల్. తర్వాత ఇంకోటి, మీరేమో చిరంజీవి గారి అభిమాని చిన్నప్పటి నుంచి. చిరు అని మీరు కొత్త కాదండి మాకు, నేను కొత్త మీకు. చిరు సినిమా అని యూఆర్ వెరీ క్లోజ్ టు మీ స్టేజ్ అని చెప్పారు. సినిమా చెయ్యాలి ఎప్పటికైనా చిరంజీవి గారితో కూడా అని అన్నారు. అసలు ఆ ప్రపోజల్ ఏమైనా ఎప్పుడైనా ఆయనకి మీకు మధ్యలో నడిచిందా, లేకపోతే మొన్న కలవడమేనా? మొన్న కలవడం ఇంకంటే అప్పుడు అంటే ప్రపోజల్ ఏం లేదు. ప్రపోజల్ ఉంటే నేను పబ్లిక్ నేను కథ తీసుకెళ్ళిపోయాను అంతే, నేను వెళ్ళలేదు బేసిక్ గా. అది 25 ఏళ్ళు మీరు మొన్న కలవడమేనా? లేదు, మధ్య కలిసాను బట్ ఫర్ అదర్ రీజన్స్. ఆయన 60 years అప్పుడు, ఆయన ఏదైనా ఫంక్షన్ అప్పుడు, ఆయన మా ఫంక్షన్ కి ఆయన పిలవడం అట్లా తప్ప కథ చెప్పడానికి వెళ్ళలేదు. నిజంగా మీరు చిరంజీవి గారిని డైరెక్ట్ చేయగలరా, లేకపోతే మీ పందలోకి ఆయన కూడా తెచ్చేస్తారు నాగార్జున గారు తెచ్చినట్టు? అంటే కథ నేను చిరంజీవి గారిని చేసినా కానీ నేను కథ రాసుకుని చిరంజీవి గారు ఫిట్ అవుతారు అనుకుంటే నేను వెళ్తాను. అంటే ఫిట్ అని ఆయన చేయగలుగుతారు, ఆయన చేస్తారు అంటే చేయగలుగుతారు అని కదా, ఏదైనా చేయగలుగుతారు అని ఆ టైంలో. అంటే ఆయనకి అది కుదురుతుందా అని ఆయన ఒప్పుకుంటే అవుతుందేమో. కానీ నేను అంటే యాక్చువల్లీ వేరేగా ఇప్పుడు హీరోల గురించి వేరేగా కథ రాయడం, అదే నేను ముందే చెప్పాను కదా, నేను కథలో రాయనండి. అంటే రాయనని కాదు, నాకు రాయడం రాదు యాక్చువల్గా అది. సో మోర్ దెన్ దట్ ఐ కెనాట్ రైట్. సో నేను కథ అనుకుని చిరంజీవి గారు అందరూ చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటే చాలా ఐఎమ్ వెల్ బి ఎక్సైటెడ్. ముందు మీరు ఎక్సైట్ అవుతాను. అంటే మీరు మామూలుగా ఒక చిరంజీవి గారు అని ఒక బ్రాడర్ ఫ్రేమ్ ని కనుక ఎదురుగుండా పెట్టుకుంటే
మీరు దేనికి కనెక్ట్ అవ్వగలుగుతారు సార్ ఆయనలోని? అంటే ఆయనలోని ఎంటర్టైన్మెంట్ కోఎఫిషియెంట్గా, లేకపోతే ఆయన తాలూకా ఇమోషన్ పవర్ దానికా, లేకపోతే ఆయన తాలూకా డైలాగ్ ఓరియంటేషనా, డాన్సా? ఆయన ఈజ్ ఎ మల్టీఫాసెటెడ్ పర్సన్. దేనికి కనెక్ట్ అవ్వగలుగుతారండి మీరు? నాకు ఎక్కువ అంటే నేను ఆయన ఎమోషన్, అంటే ఆయన అలాంటి ఎమోషనల్ థింగ్స్ చేస్తాడు అనుకుంటా. అలా ఇష్టం. ఇప్పుడు విజేతాలు ఉండేది ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక సాక్రిఫైసింగ్ ఏది ఉంటుందో కంటతడి పెట్టించేది. అది నేను ఎందుకో నాకు అది బాగా కనెక్ట్ అవుతుంది. కానీ కామెడీ ఆబ్వియస్ అంటే ఈ కొండవీటి దొంగలు ఇవన్నీ కావు, గరన్న మొగుడు ఇవి కాదు మీరు కనెక్ట్ అయింది. అంటే కామెడీ కూడా అంటే చంటబాయ్ అలాంటి కామెడీ అంటే ఏం చేస్తాడు మీరు అన్నట్టు. నేను జస్ట్ గుర్తొచ్చి చెప్తున్నా. అదే మీరు గుర్తురాడు అంటే చిరంజీవి గారికి మీరు అంత పెద్ద అభిమాని, అన్ని సినిమాల్లో మీకు 2 సినిమాలు గుర్తొచ్చాయి. అవి కూడా 2 ఇవే, ఒకటి విజేత, ఒకటి చంటబ్బాయి. అంటే రెగ్యులర్ రాఘవేంద్ర గారు, కోదండరామిరెడ్డి గారు తీసిన కైండ్ ఆఫ్ సినిమాలు కావు 2 కూడా. జంజాల్ గారు ఒకటి, కోదండరామిరెడ్డి గారు ఒకటి, విజేత. అంటే ఆయన గుర్తుండిపోయి సడన్ గా అనుకోగానే. సో అలాంటి కథనే మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే ఒక సాక్రిఫైస్, ఒక ఇమోషనల్ టచ్ అలాంటిది ఏదైనా ఐడియా ఉందా? ఒక్కటైనా ఆయన మీద ఐడియా ఏం లేదండి. నేను జనరల్ ఐడియా ఉంటే చెప్పేస్తాను, ఐడియా లేదు యాక్చువల్లీ. ఐడియా ఇప్పటి వరకు జనరేట్ అవ్వలేదు. ఓకే. సో మీరు త్వరలో చిరంజీవి గారి సినిమా డైరెక్ట్ చేయాలని, చిరంజీవి గారు కూడా చాలా ఆనందించి బాగా అసలు ఈ వాజ్ ఓవర్వెల్మ్డ్. నా అభిమాని ఇంత స్టేజ్కి వచ్చారు. ఆయన ఆనందించి నాకు అంటే ఆనందం చాలా ఇష్టం ఆయనకి చెప్తాను. ఓకే, గుడ్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మీ దగ్గర నుంచి ఇంకా మంచి మంచి సినిమాలు రావాలి. నేను పర్సనల్గా నేను చాలా ఐ వాజ్ రియల్లీ టేక్న్ అవే అనమాట. టేక్న్ బ్యాక్ ఫిల్మ్ చూసి వెంటనే స్టూడియోకి వెళ్ళి రవి చెప్పేయాలి అన్నంత ఒక ఇమోషనల్ డ్రైవ్ తెప్పించారు మీరు. అంటే మాకు మీడియాకి తక్కువ పని అప్పు చెప్పారు. అంటే మేము వెళ్తున్నప్పుడు ఆలోచించుకుంటాం అనమాట, ఏం చెప్పాలి దీని గురించి. ఇలా చెప్తే వాళ్ళు తిడతారు, ఇలా చెప్తే వీళ్ళు కామెంట్ చేస్తారు, మధ్యలో ఎక్కడ నిలబడాలో తెలియదు. మాకు లేబర్ తగ్గించారు మీరు. అండ్ ఐ రియల్లీ పర్సనల్లీ కంగ్రాచులేట్ యూ ఫర్ బ్రింగింగ్ అవుట్ ఎ న్యూ డైమెన్షన్ టు తెలుగు సినిమా, wherein people can really experiment in those lines. And producers ki, contents writers ki, creators ki, you open up a window for all the industry. And congratulations. And త్వరలోనే మీరు చిరంజీవి గారితో సినిమా చేయాలని కోరుకుంటూ హోప్ఫుల్లీ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఇది శేఖర్ కమ్ముల్ గారి తెలుగు సినిమా పరిశ్రమకు ఒక సరికొత్త దిశానిర్దేశం చేశారని చెప్పడానికి ఒక జర్నలిస్ట్గా చాలా గర్వంగా ఉంది. ఆయన దగ్గర నుంచి ఏ సినిమా వచ్చినా ఇలాంటి సినిమాలు వస్తాయి. రేపు చిరంజీవి గారితో చేసిన, తర్వాత అమితాబ్ బచ్చన్ గారితో చేసిన, ఇలాగే వాళ్ళని దారి తెప్పించేటో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ సినిమాలు తప్పకుండా తెలుగు సినిమా పరిశ్రమకి సరికొత్త పునర్జన్మను ప్రసాదిస్తాయని నమ్ముతూ వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year masters, యూకేలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.